హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసుకుందాం. మనకి గూగుల్ క్రోమ్లో ఆర్ఆర్బీ అని ఎంట్రీ చేయండి. అప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేస్తే మనకి ఇట్లా చాలా వెబ్సైట్స్ అనేది చూపెడుతుంది కదా. మనకు అఫీషియల్ వెబ్సైట్ మాత్రం ఆర్ఆర్బీ చండీగఢ్లో ప్రెజెంట్ చేశారు. ఇది ఎంట్రీ చేస్తే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. స్లో ఉంది. నిన్న వచ్చిందండి. ఈ 23rd ఇవాళ ఓపెన్ అవుతుంది సైట్. అందరూ అప్లై చేసుకోండి. ఇది క్వాలిఫికేషన్ 10th మాత్రమే. సైట్ బిజీ వస్తుంది. ఓపెన్ అయిందండి. మనకి చూసారా ఇక్కడ హోమ్ స్క్రీన్, హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి అప్లై నౌ అని క్లిక్ చేయండి. ఇందులో మనకి అప్లై చేయాలంటే కొత్త వాళ్ళు అయితే క్రియేట్ అయిన అకౌంట్ చేయండి. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి. మనం ఆర్ఆర్బీలో అంతకుముందు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరైనా క్రియేట్ చేసుకుంటారో మళ్ళీ వాళ్ళకి అవసరం లేదు. కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళకి క్రియేట్ అయిన అకౌంట్ క్లిక్ చేయండి. ఇదే చెప్తుందండి. ఈ నోట్ ఏంటంటే ప్రీవియస్గా ఎవరైనా ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అడుగుతుంది, మన నేషనాలిటీ అడుగుతుంది. ఇండియా వాళ్ళు, ఆల్మోస్ట్ ఇండియా వాళ్ళు అయితే ఇండియా అని సెలెక్ట్ చేయండి. ఇక అదర్ కంట్రీస్ నేపాల్ అయితే నేపాల్ అని ఎంట్రీ చేయండి. ఇక్కడ ఫుల్ నేమ్ మనకి ఏమంటుంది, హైస్ పర్ ది 10th ఎలా ఉందో అలా ఎంట్రీ చేయండి. నేనైతే ఎంట్రీ చేస్తున్నాను మై సర్ నేమ్ పోచవేణి. ఈ విధంగా ఎంట్రీ చేయండి. ఈ రీటైప్ ఫుల్ నేమ్ ఎందుకు అడుగుతుంది అని అంటే, మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అనుకోకుండా మిస్టేక్ చేస్తాం కదా, అది రీకరెక్ట్ చేస్తుంది. మళ్ళీ రీ ఎంట్రీ చేసేయండి. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసిన వాళ్ళని చూసుకుంటే, మ్యారేజ్ అయిన వాళ్ళు నేమ్ అనేది చేంజ్ చేసుకుంటారు. కానీ ఏం ఇక్కడ చేంజ్ అనే నువ్వు ఎస్ నో అని ఏది నో అని పెట్టేసేయండి. ఎందుకంటే 10th హైయెస్ట్ 10th ఏ నేమ్ ఉంటే అదే నేమ్ పెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఏముంది, జెండర్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. ఫాదర్స్ నేమ్ ఇవ్వండి. ఫాదర్స్ నేమ్ అన్ని రీటైప్ అడుగుతుంది, ఎందుకంటే మిస్టేక్స్ చేస్తే రీకరెక్ట్ చేస్తున్నది. ఈ ఈమెయిల్ అయితే ఏది రన్నింగ్లో ఉందో అది ఈమెయిల్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఓటీపీ రావాలి కదా, ఓటీపీ చెక్ చేస్తేనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఈ మొబైల్ నెంబర్ కూడా అంతే, ఏది అప్డేట్లో ఉంటే అదే ఇవ్వండి. ఫర్దర్గా కూడా మెయిల్ దీనికి వస్తుంది. మీరు జాబ్లో సెలెక్ట్ అయినా ఏ మెయిల్ ఇస్తే ఆ మెయిల్, అప్డేట్లో ఉన్న మెయిల్ ఇవ్వండి. అందుకని ఇక్కడైతే ఎంట్రీ చేయండి ఆధార్ కార్డ్ నెంబర్. 12 డిజిట్స్ ఉంటాయి కదా, అది ఎంట్రీ చేసేయండి. దానికి ఓటీపీ అనేది వస్తుంది. మళ్ళీ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్నాక అన్నీ ఓకే అయిపోతుంది. ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇదంతా చదవండి. ఐ హియర్ అథరైజ్డ్ రైల్వే రిక్వైర్మెంట్ అని టిక్ మార్క్ చేసేయండి. పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. మినిమం 8 డిజిట్స్ అయితే ఉండాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేయండి. రివ్యూ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది.